యెషయా ప్రవచన పుస్తకం, యెషయా ప్రవచన పుస్తకం 11వ అధ్యాయం. అందరు కూడా తెరవండి. 13వ వచన భాగాన్ని పరిచయం చేస్తున్నాను. ఎఫ్రాయిమునకున్న మత్సరము పోవును, యూదా విరోధులు నిర్మూలమగుదురు. ఎఫ్రాయిము యూదా యందు మత్సర పడడు, యూదా ఎఫ్రాయిమును బాధింపడు. యూదా ఒక గోత్రం, ఎఫ్రాయిము ఒక గోత్రం. ఎఫ్రాయిము కూడా అభివృద్ధి చెందిన వాడే. బైబిల్ లేఖన హోషే గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనంలో ఎఫ్రాయిము గురించి చెప్పబడుతుంది. తన సహోదరుల ఫలాభివృద్ధి నొందిన వాడు ఎఫ్రాయిం, రెండంతలుగా అభివృద్ధి పొందిన వాడితను. ఇంతగా ఆశీర్వాదాన్ని అనుభవించి కూడాను, దేవుడిచ్చేది తీసుకుంటూ కూడాను, ఇతని యూదాను చూసి ఏమంటాడంటే అసూయపడుతున్నాడు, మత్సరపడుతున్నాడు, కుళ్ళు చేరింది. ఏ స్థితి నుంచి ఏ స్థితికి దేవుడు తెచ్చాడు నిన్ను, ఏ పరిస్థితుల మధ్య దేవుడు నిన్ను పోషించాడు, ఎలాగో ఏ వ్యక్తుల ద్వారా నీకు సహాయం చేశాడో అది మర్చిపోతారండి. ఎంత ఇవ్వు, సంతృప్తి లేని జీవితాలు, సంతృప్తి లేని జీవితాలు. ఇంకా ఏదో ఉంది, ఇంకా ఏదో ఉంది, ఇంకా ఏదో ఉంది. ఏదో ఇది నీ సహాయం అందే ఉంటుంది, గుర్తించడం లేదు. నువ్వు ఎవరి వల్ల నువ్వు స్థలం కొనుగోలు చేయగలిగావు, ఎవరి ద్వారా నీవు ఈ రోజు నీ స్థితిలోకి నీ ఉద్యోగం రాగలిగిందో, ఎవరి వల్ల నీవు ఈ వ్యాపారం వృద్ధి చెందగలుగుతుందో, దేవుడు ఏదో ఒక మనిషి ద్వారా నీకు సహాయం చేస్తున్నారు. మనిషి గుర్తించలేకపోవటం, ఇంకా 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 కావాలని ఎదుటి వారిని చూసి అసూయపడుతూ ఉంది. కుల జీవితాలు, కృతజ్ఞత లేని జీవితాలు, చేసిన మేలు వెంటనే మర్చిపోయే జీవితాలు. మంచివారు ఇస్తే మంచోళ్ళండి. లోకం ఎలాంటిదో తెలుసా? ఇస్తే మీ అంత మంచోళ్ళు లేరని మీకు చప్పట్లు కొడతారు. ఇవ్వలేదా? లేదండి అని చెప్పారా? మీ అంత చెడ్డోళ్ళు ఇంకోళ్ళు లేరు భూమి మీద. అంతే, ఈ రెండే డైలాగులు. ఇచ్చారా? మీరు మంచోళ్ళు. ఇవ్వలేదా? లేదు, చూద్దాం వచ్చేవారం రేపు వారం అన్నారా మీరు చెడ్డోళ్ళు. ఎఫ్రాయిము యూదా వారి మీద ఏం చేస్తుంటే మత్సరపడుతున్నాడు. ఎంత నష్టం కలిగిందో తెలుసా? బైబిల్ లేఖనం హోషే గ్రంథం తెరవండి. బైబిల్లో 7వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఎఫ్రాయిము మత్సరపడటం వలన అతని వేరు ఎండిపోయింది. ఎఫ్రాయిము ఎలాంటి వాడంటే పిరికివాడైపోయాడు. ఎఫ్రాయిము అన్యులతో కలవడం వలన అతని బలము తినేశారు వాళ్ళు. ఎన్నో వచనం చెప్పబడుతుంది, ఎఫ్రాయిము ఎవరు త్రిప్పివేయబడలేనటువంటి అప్పంగా మారిపోయాడు, ఎండిపోయాడు. నీటి మూటలు ఎండిపోయాయి, తన జీవితం ఎండిపోయింది, బలహీనమైపోయాడు. బలహీనమైపోయి వస్తున్నాడు. ఏదో భక్తి చేస్తున్నాడు కేవలం అంతే, లోపలంతా బలహీనం చొచ్చుకొని ఉంది. అతని బలం అంతా కూడా కోల్పోయి ఉన్నాడు. తన వేరు ఎండిపోయింది, పైకి మాత్రం చెట్టు కనపడుతుంది, వేరు ఎండిపోయింది, నీరు లేదు అక్కడ. కారణం దేని వల్ల ఇదంతా జరిగిందంటే మత్సరం. ఒక మనిషి యొక్క అసూయ, ఎదుటివాడిని చూచి, యూదాను చూచి అసూయ. ఇతను ఏం కలిగిందంటే పూర్తిగా ఎండిపోయాడు. పైకి కనపడుతున్నట్టు బాగుంది, కానీ లోపల ఎండిపోతుంది. ఈరోజు చాలా మంది జీవితాలు ఇలాగే బలహీనమైపోతున్నారు. మీరు ఎవరో బలహీనం చేయట్లేదు మిమ్మల్ని, ఎవరో ఏదో చేయట్లేదు. మీకు కలిగే ఆలోచనలే ఎదుటివారిని బట్టి, లేదా మీ కుటుంబ సభ్యులను బట్టో, లేదా మనుషులు బట్టో, మీరు చూసే విధానాన్ని బట్టో మీ హృదయాలు ఏం కలుగుతుందంటే కుళ్ళను బట్టి. ఆ కుళ్ళు తినేయటమే కాదు, మిమ్మల్ని బలహీనం చేసేస్తున్నాయి. నాట్ డివైన్ హీలింగ్, ఆత్మీయ స్వస్థత లేనటువంటి జీవితం. ఆయనను దేవుడు కోరుకుంటున్నాడు. పశ్చాత్తాపం రాగలిగితే,
నువ్వు పశ్చాత్తాపడి రాగలిగితే దేవుడు అంటున్నాడు 14వ అధ్యాయం హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం, హృదయపూర్వకంగా బతిలాడుకో, మనస్ఫూర్తిగా తిరుగు, నేను నిన్ను స్నేహిస్తాను. ఏదో వచ్చాం వెళ్ళిపోతున్నాం, వచ్చాం వెళ్ళిపోయాం, వాళ్ళతో నాకెందుకండి, వీళ్ళతో నాకెందుకండి మాటలు, వీళ్ళతో నాకెందుకండి, మరి ఎవరితో మాట్లాడబో. దేవుడు నీ అర్పణ కూడా చూస్తున్నాడు. నువ్వు హృదయపూర్వకంగా తిరగలిగినప్పుడు నేను స్నేహిస్తాను, మరలా నేను వృద్ధిలోకి తెచ్చివాడు నేనే. ఆమేన్. గట్టి చెప్పండి. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 9వ వచనం బైబిల్ తిప్పండి. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు ఆయన జీవాత్మ వచ్చినట్లుగా నీవు ప్రవచించిలాను ఇలాగ ఆయన సెలవిస్తున్నాడు. జీవాత్మ తిరిగి మరలా ఏం చేయబడుతుంది? ఎండిపోయిన ఎముకలు జీవం కలిగిన వ్యక్తులుగా నిలబడుతున్నారు, ఒక మహాశైలిగా మార్చబడ్డారు. ఆమేన్. గట్టి చెప్పండి. హల్లెలూయా. దేవుని పిల్లల జీవితాలలో మత్సరం ఉన్నటువంటి వారు, ఎవరి హృదయంలో ఈ మత్సరం ఉంటుందో వారిని హృదయం తినివేస్తుంది. మత్సరం హృదయంలో ఉన్నటువంటి వారు ఎండిన వారిగా మార్చబడతారు. మత్సరం ఉన్నటువంటి వారు పిరికి వారిగా మారిపోతారు. పిరికోలు వీళ్ళు అందరిలా మాట్లాడలేరు. వెనక డైలాగులు చూసుకోండి. మీరు ఎవరినైనా వెనక మాట్లాడతారు, అటెల్లో ఇటెల్లో, సీక్రెట్ అందరిలా మాట్లాడారు. కారణం పిరికితనం. ఎందుకు వచ్చింది? కారణం లోపల ఒక వ్యక్తి విషయమై మత్సరం ఈ హృదయంలో ఉంది. అది బైబిల్ ఎంత గొప్పదండి. పరిశుద్ధ గ్రంథం మన హృదయాలను అంతరంగాన్ని చూచేది. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం బైబిల్ లేఖనం అంటుంది, మత్సరములు లేకుండా పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాం. ఎలా నడుచుకోవాలి?